పార్లమెంట్లో ఎన్నికలు వస్తున్నాయి తెలుసా? వచ్చినాయి. అందులో ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరికి ఓటేస్తారు? కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. కాంగ్రెస్. ఎందుకంటారు? కాంగ్రెస్తోనే పనులు అవుతాయి, మనకు వచ్చే ఆదాయాలు వస్తాయి. మరి మోదీ గారు? మోడీకి నయం. ఆయనదైతేనే మంచిగున్నది. ఇంట్లో ఇప్పుడు ఏం లేదు. ఇంట్లో ఏం లేనప్పుడు మనం ఆయన అంటే ఏమవుతుంది? అన్ని చదువుకున్నాక మెల్లమెల్లగా అన్ని మనకు ఆయనే ఇస్తాడన్న నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు సమస్యకు అదే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏం చెప్తారు? ఇప్పుడు మాకు ఏం చేయట్లేదు అంటారా? ఇప్పుడు ఎవరో ఏం చేశారు 3 నెలల నుంచి? ఇప్పుడు 6 గ్యారెంటీల్లో 4 ఆల్రెడీ అవి వచ్చినాడు చూస్తావా? మరి ఇప్పుడు కేసీఆర్ గారి పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి గారిది బాగుందా? రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారిది బాగుంది. బాగుంది. కేసీఆర్ గారిది బాగాలేదు. అన్ని అప్పులు చేసే పెట్టే. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏది అది వెనుక పడిపోయింది, ఇది అసలే కోల్పోయింది టీఆర్ఎస్. ఇప్పుడు కాంగ్రెస్ వస్తేనే జనం మనం మంచిగా ఉంటుంది. ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది? పరిపాలన ఒక విధంగా మంచిగా ఉన్నది, కానీ కొంచెం ఆటో డ్రైవర్ల బతుకులు పూర్తిగా అధ్వానం అయిపోయినాయి. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం పెట్టేసి మా ఆటో బతుకులు కరెంట్ బిల్ 200 యూనిట్ల లోపు వస్తే ఫ్రీ కరెంట్ బిల్. అది కూడా రేషన్ కార్డు ఉన్నోళ్ళకే కదా. తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు. నాకు 2019లో పెళ్ళైంది మేడం. ఈ రోజు దాకా నాకు రేషన్ కార్డు అయితే ఒలిగలేదు. అప్లై చేసుకున్నారా? అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. మా కేసీఆర్ సార్ ఇవ్వలేదు, మా రేవంత్ అన్ని ఇవ్వలేదు. ఇప్పుడు మొన్న ఇచ్చారు కదండి, వాళ్ళు ఫామ్స్ ఇచ్చారు, అందులో తెల్ల రేషన్ కార్డు. ఫామ్లు ఇచ్చి పేర్లు అంతే. మీరు అప్లై చేయలేదా? మరి మేము అప్లై కూడా చేసినాం, అంతే అక్కడికే ఆగిపోయింది. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? రాజా. రాజా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, పార్లమెంట్వి. ఎవరు గెలిస్తే బాగుంటుంది? బీజేపీకి వెళ్తే బాగుంటుంది. బీజేపీ. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు సమస్యకు అదే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏం చెప్తారు? ఇప్పుడు మాకు ఏం చేయట్లేదు అంటారా? ఇప్పుడు ఎవరో ఏం చేశారు 3 నెలల నుంచి? ఇప్పుడు 6 గ్యారెంటీల్లో 4 ఆల్రెడీ అవి వచ్చినాడు చూస్తావా? ఇప్పుడు రావట్లేదా మీకు? మాకు రావట్లేదు. ఇప్పుడు ఎవరి పరిపాలన బాగుంది? వీళ్ళదే బాగుంది. ఇప్పటి వరకు అయితే చేసిన వరకు అయితే వీళ్ళదే బాగుంది. ఇక జరగబోయే దాన్ని కూడా అంటే ఎవరిది? బీజేపీలో మంచిగున్నది. అప్పుడు చేసినప్పటికైనా ఇప్పటికైనా. మీరు ఎవరికి ఓటేస్తున్నారు? మేము బీజేపీకి ఓటేస్తున్నాం. వాళ్ళే గెలవాలి అనుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? రెడ్డి. రెడ్డి. ఓన్లీ రెడ్డియా? ఇంకేం లేదా? ఎన్నికల ముందు ఏం లేదు. మరి ఆయన దాసరి రెడ్డి అంటున్నారు కదా. దాసరెడ్డి మన దాసరోళ్ళం కదా. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి తెలుసా మీకు? తెలిసి. ఎవరు గెలిస్తే బాగుంటుంది? మోడీ గెలవాలి. ఎందుకని? ఆయన గెలవాలి. ఎందుకు? రీజన్ చెప్పండి. ఆయన మంచి వ్యక్తి కాబట్టి గెలవాలి. ఆయన మంచి ప్రపంచం గెలుతాడు, మంచిగా చేస్తాడని ఆలోచన. అయితే మీరు ఇప్పుడు మీ ఓటు కూడా ఆయనకే అంటారా? ఆయనకి ఇస్తారు. మరి బీజేపీ, కాంగ్రెస్ ఇవి ఉన్నాయి కదా, అవి వద్దు. బీజేపీ అన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ వద్దు అంటారు. ఈ బీజేపీ నా గవిరావు. మోడీ అంటే మోడే గట్ల వాళ్ళ పేరు మోడీ అంటేనే మీకు తెలుసు. బీజేపీ అంటే నాకు తెలియదు. ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది, అదే బీఆర్ఎస్. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. మరి వీళ్ళు వద్దంటారా? వీరి పరిపాలన ఏ విధంగా ఉంది అంటారు? మంచిగా చేస్తే ఈయనే చేస్తాను కాబట్టి నేను మోడీకి చేస్తామని అనుకుంటున్నాను. ఈయన ఫిక్స్ అయిపోయారు మోదీ గారు అని. మోదీ గారికి జై అంటారు, అంతేనా? జయ. ఇప్పుడు ఇక్కడ అడుగుదాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? దాసరి వీరయ్య. దాసరి వీరయ్య. ఇప్పుడు మీకు పార్లమెంట్లో ఎన్నికలు వస్తున్నాయి తెలుసా? వచ్చినాయి. అందులో ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరికి ఓటేస్తారు? కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. కాంగ్రెస్. ఎందుకంటారు? కాంగ్రెస్తోనే పనులు అవుతాయి, మనకు వచ్చే ఆదాయాలు వస్తాయి. మరి మోదీ గారు? మోడీకి నయం. ఎందుకు? వేయద్దు. ఎందుకంటారు? మనకు కాంగ్రెస్ అయితేనే మనకు పని చేస్తుంది. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? రేవంత్ రెడ్డి మంచిగానే నడిపిస్తాడు ఇప్పటి వరకు. నీకు ఆడాయన చదువుకోగానే ఆయన వ్యవసాయం అని కొత్త అయినా చదువుకుంటాడు. మెల్లమెల్ల చదువుకొని ఇస్తాడు. ఇస్తాడు మెల్లమెల్ల ఇస్తాడు కదా. ఇప్పుడు గ్యాస్ ఇచ్చాడు, చేసిండా? ఆడలో బస్సులు పిరాని ఇచ్చిండా? గట్లనే అవుతాయి. ఒకటి ఒకసారి అయితే కావు కదా. ఈ 6 గ్యారెంటీలో మీకు బాగా నచ్చినది ఏది? ఇది నాకు కాంగ్రెసే నచ్చింది. ఆయన చెప్పిన 6 గ్యారెంటీల్లో గ్యారెంటీలా ఇప్పుడు మనం 2 ఇచ్చిండు, 4 ఇచ్చిండు, ఇంకా 2 ఉన్నాయి మనకి ఇచ్చేటి. అవి కూడా ఇస్తాడు అనేది నమ్మకం ఉన్నది. ఇలా మీకు బాగా నచ్చింది ఏది? అంటే
మీ భార్య గారికి 2,500 లేకపోతే 10 లక్షల ఆరోగ్యశ్రీనా ఏది? మనకు 20,000 నచ్చినట్టే మనకు వాటి ఇచ్చే 5,000 కూడా మనకు నచ్చినట్టు 5 లక్షలు. అన్ని నచ్చినాయి మీకు. ఆ. ఇప్పుడు ఎవరు కోటేస్తున్నారు మరి? మేము కాంగ్రెస్కే. కాంగ్రెస్ అటు నుంచి ఇటు నుంచి తిప్పినా కాంగ్రెసే అంటున్నారు ఈయన. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి తెలుసా మీకు? తెలుసు. అందులో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? బీజేపీయా లేకపోతే మన కాంగ్రెసా లేకపోతే బీఆర్ఎస్ఆ? రాహుల్ గాంధీ గెలవాలి. ఎందుకంటారు? ఆయన అయితేనే మంచిగా చేస్తాడు. మరి ఇప్పుడు మోదీ గారి పరిపాలన వద్దు, మోదీ అస్సలే రావద్దు. రావద్దా, అది బీజేపీ అనేదే మనకు రావద్దు. మనకి ఇక్కడ కింద కాంగ్రెస్ ఉన్నది కాబట్టి పైన కూడా కాంగ్రెసే రావాలి. అట్లయితేనే మన పనులు అవుతాయి. ఇప్పుడు కాంగ్రెస్ గారి పరిపాలన అంటే మన రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? మంచిగా ఉన్నది. ఆయనదైతేనే మంచిగా ఉన్నది. ఇంట్లో ఇప్పుడు ఏం లేదు. ఇంట్లో ఏం లేనప్పుడు మనం ఆయన అంటే ఏమవుతుంది? అన్ని చదువుకున్నాక మెల్లమెల్లగా అన్ని మనకు ఆయనే ఇస్తాడన్న నమ్మకం ఉన్నది. అన్ని ఆయన చెప్పిన అన్ని బరాబర్ మంచిగా ఉన్నాయి. 6 గ్యారంటీలు అంటే బస్సు ఫ్రీగా ఇచ్చిండు, 2,500 ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇండ్లు 11వ తారీఖు ఇండ్లు కూడా ఇస్తానన్నాడు. ఇప్పుడు మనకు ఇంకా ఏమి ఇస్తానన్నాడు? ఆరోగ్య 10 లక్షలు ఇస్తానన్నాడు. ఇంకా మనకు గ్యాస్ సిలిండర్ 500 ఇయ్యనే ఇచ్చే. ఇంకా మనకు బాధ కరెంట్ కూడా ఫ్రీ ఇచ్చిండు. ఇక మనకు వస్తుందా? మీకు ఫ్రీ వస్తుందా? వస్తుంది. ఇప్పుడు ఈ నెలలు ఇంకా కొట్టలే, ఇక కొడితే వస్తుంది. మరి ఇప్పుడు ఎవరు కోటేస్తున్నారు మీరు? మేము చెయ్యి గుర్తుకే ఎత్తాం. చెయ్యి గుర్తుకే చెయ్యేస్తారు. చెయ్యికే. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు పార్వతి. పార్వతి. అంటే మీరు ఉన్న దాన్ని బట్టి మేము ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుంటున్నాం. ఝాన్సీ లక్ష్మీబాయి తెలుసా మీకు? తెలియదమ్మా. తెలీదా? అయితే ఓకే. సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి తెలుసా? ఎవరు గెలిస్తే బాగుంటుంది? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు. పార్లమెంట్ దానిలో కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది అంటారు. ఎందుకని? ఎందుకన్నా మాకు ఇంత అన్నం పెడతాడని. 4,000 ఎత్తాను అన్నాడు కదా, ఎత్తాడని ఆశ. వేసిరా మరి? ఇంకేయాలి, వచ్చే నెల ఎత్తాడు కావచ్చు. సరే, ఇప్పుడు కేసీఆర్ గారి పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి గారిది బాగుందా? రేవంత్ రెడ్డి ఇస్తాను. రేవంత్ రెడ్డి గారి బాగుంది. కేసీఆర్ గారిది బాగాలేదు. అన్ని అప్పులు చేసి పెట్టలేదు మనం. అన్ని అప్పులు చేశారు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బాగా చేస్తారు. ఆయన అన్ని కోరుకునేవన్నీ ఇచ్చిందంటే ఆయనే మంచోడు అంటాం. ఇక ఎవరు? ఆయనకే దండం పెడతాం. రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ రావాలి మరి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు కిషోర్ మేడం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లాగో బీజేపీ రావాలనుకుంటున్నాం కాబట్టి ఇక ఓటు ఇక్కడ కూడా బీజేపీకి వేయాలి మేడం. ఎందుకని? అంటే వాళ్ళ పరిపాలన బాగున్నది మేడం గత 10 సంవత్సరాల కాంచి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, అలాగే బీఆర్ఎస్ ఉంది. ఈ రెండు కూడా సెంట్రల్లో లేవు కదా మేడం. స్టేట్ వైజ్ అంటే స్టేట్లో ఓకే అంటే ఒప్పుకోవచ్చు కొద్దిగా గొప్ప, కానీ సెంట్రల్లో మాత్రం మళ్ళీ మోడీని రావాలనుకుంటాను, మళ్ళీ బీజేపీ కావాలనుకుంటాను. అవును మేడం. సో ఇప్పుడు కాంగ్రెస్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది? ప్లస్లు మైనస్లు అటు కేసీఆర్ సార్కు ఉన్నాయి, ఇటు రేవంత్ రెడ్డి సార్కు ఉన్నాయి మేడం. ఇద్దరు బాగానే చేసిళ్ళు. అంటే కొన్ని విషయాలు ఇద్దరు బాగా చేయలేదు. మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డి అన్న ఏం చేసిండు, పేర్లు మారుతాడు. దానివల్ల ప్రజలకైతే ఎవరికి ఉపయోగం లేదు. అది మళ్ళీ తర్వాత 4 రోజుల తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక ఆయన ఏం చేస్తాడు, ఆయన మళ్ళీ పేర్లు మారుతాడు. దీనివల్ల ప్రజలకైతే ఏం ఉపయోగం లేదు. ఇదేంటంటే ఒలకోలు రివెంజ్ డ్రామా లెక్క పోతుంది. పేర్లు మారితే ఏమవుతుంది మేడం? ఏదన్నా మంచి చేయాలి జనాలకు, అంతే. అయితే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన 6 గ్యారెంటీల్లో మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి? ఏదన్నా ఒకటి బాగా అనిపించిందా, లేకపోతే 6 గ్యారెంటీలు కూడా అమలు కావు అన్నట్టు ఇంకేమైనా అనిపిస్తుంది? 6 ఏం చేసిండు మేడం? బస్సులో అయితే ఫ్రీగా పెట్టిల్లు ఒకటోది. అది సగం మందికి ఓకే, కానీ సగం మందికి అయితే ఖచ్చితంగా నూనె. ఎందుకంటే నేను మొన్ననే ఒక రీల్లో చూసిన, కార్గోలు ఎత్తే 150 రూపాయలు బిల్లు పడుతుందని వాళ్ళ ఇంట్లో ఉన్న వైఫై పోయి ఇచ్చేస్తుందట. ఇది పార్సల్ కూడా అట్లా అయిపోయింది. మినిమం టికెట్ అన్నా ఎంతో కొంత పెడితే బాగుంటుంది. లేదంటే పాస్లు ఇవ్వడం స్టూడెంట్లకు ఇచ్చినట్టు రెగ్యులర్గా పోయే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఈ ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా బస్సులు ఎక్కుతారు పోయి ఫ్రీ ఇవ్వడం వల్ల. ప్లస్ ఉన్నది దాంతో చాలామంది నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి ఏదన్నా బెనిఫిట్ అవుతుంది. రెగ్యులర్గా పోయి వచ్చే వాళ్ళకు ఖర్చులు మిగులుతాయి. కానీ కొందరు కనీసం ఆటోలు కూడా ఎక్కుతలేరు పాపం, ఇక పైసలు అయిపోతాయి అని బస్సులలోనే పోతారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షలు. ఏమో మేడం, నాకైతే తెలియదు. మరి నాకు పెద్ద అవగాహన లేదు యాక్చువల్గా. ఆరోగ్యశ్రీ 10 లక్షలు అనేది ఎక్కడికి పోయినా పెద్ద లైన్లు ఉంటాయి ఆరోగ్యశ్రీకి. మనం ఏం పోతాం, ఏం చేస్తాం అంతే. కరెంట్ బిల్ 200 యూనిట్ల లోపు వస్తే ఫ్రీ కరెంట్ బిల్.
అది కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే కదా. అవును, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు నాకు 2019లో పెళ్ళైంది మేడం. ఈ రోజు దాకా నాకు రేషన్ కార్డు అయితే ఒలియలేదు. అప్లై చేసుకున్నారా పోనీ? అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. మా కేసీఆర్ సార్ ఇవ్వలేదు, మా రేవంత్ అన్న ఇవ్వలేదు. ఇప్పుడు మొన్న ఇచ్చారు కదండి, వాళ్ళు ఫామ్స్ ఇచ్చారు, అందులో తెల్ల రేషన్ కార్డు. అంతే, ఫామ్లు ఇచ్చి పేర్లు అంతే. మీరు అప్లై చేయలేదా మరి? మేము అప్లై కూడా చేసినాం అంతే, అక్కడికే ఆగిపోయింది. కొత్తగా ఎవరికైనా మరి నాకైతే తెలియదు, ఎవరికైనా వచ్చినాయో లేదో, నాకైతే రాలేదు. 500కే గ్యాస్ సిలిండర్. గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి తిప్పి కొడితే 2-3 పెట్టుకుంటాం మేడం. దాని 500కి ఇస్తే ఉన్నది, 1000 రూపాయలకి ఇస్తే ఉన్నది. అంతే అంటారు. అవి కాకుండా ఇంకా వెరైటీ చేసుకోవచ్చు, మంచి మంచి పథకాలు. అంతే కదా మేడం. జనరల్గా సంవత్సరం పొడుగుతా మేము 3 సిలిండర్లు వాడుకుంటాం కావచ్చు, అంటే సంవత్సరానికి 500 ఇస్తారు. వీళ్ళు 5 సంవత్సరాల పరిపాలన ఉన్నా కూడా 15 × 5 అంతే 4500 ఇస్తారు అన్నట్టు. అంతే కదా. ఆ స్కీమ్ కాకుండా ఇంకా బెటర్మెంట్ చేయడానికి చాలా స్కీమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు పార్లమెంట్లో మాత్రం ఎవరికి మోడీనే రావాలి, ఎందుకంటే ఒక పవర్ఫుల్ నేషన్ అవుతుంది ఇప్పుడిప్పుడే ఇండియా. మళ్ళీ దాన్ని మనం డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే గత ప్రభుత్వాలు 75 సంవత్సరాలు చేసినాయి, ఏ ప్రభుత్వం అయినా కూడా వాళ్ళల్లో లేనంత పురోగతి మనం ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్లో చూసినాం. సో దాన్ని డిస్టర్బ్ చేస్తే ఇప్పుడు మళ్ళీ చాలా కష్టం అవుతుంది, మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది నా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. అయితే కేసీఆర్ గారి పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా? కేసీఆర్ పరిపాలనే బాగుంది. ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది బాగాలేదు? ఏం లేదు, ఏం రిజల్ట్ ఏం అవపడతలేదు. ఎందుకు అవపడతలేదంటే ఎందుకంటే కాదండి, ఇప్పుడు 4 పథకాలని అమలు పరిచారు కదా, అది నెరవేర్చిండ్రా, రావట్లేదా మీకు ఇంకా? ఇంకా రావాలి. అందుకని ఇప్పుడు బీజేపీ గెలవాలనుకుంటున్నారా? బీజేపీ వస్తే ఏ రకంగా ఉంటుందో తెలియదు. మీరు ఎవరికి ఓటేస్తారు? ఏమో ఈ పరిపాలన ఎవరిది బాగుంటే వాళ్ళకి ఓటేస్తాం. అదే ఎవరికి? ఎవరికంటే మాకు నచ్చిన వాళ్ళకి ఇస్తాం. అదే ఎవరికి నచ్చిన వాళ్ళు ఎవరు? ఆ నచ్చిన వాళ్ళు ఎవరు? బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు. మరి ఇందాక మోదీ గెలవాలి అన్నారు. మోడీ గెలవాలనేది అనలే, అది వస్తే ఏ రకంగా ఉంటుంది అనేది అంటున్నా. చెప్పారు. సరే, మీరు ఇప్పుడు ఎవరికి ఓటేస్తారు? మేము బీజేపీకి ఓటేస్తాం. బీజేపీ ఉమ్. పక్కా. థ్యాంక్ యూ అండి. నమస్తే తాతగారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఇట్లా ఉన్న ఆరోగ్యం మంచిగా లేక, ఎందుకు? మంచిగా ఉన్నారు కదా. మోకాలు నొప్పులు, నడుము నొప్పులు. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, సో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏది ఈ అది వెనుక పడిపోయింది, ఇది అసలే కోల్పోయింది టీఆర్ఎస్. ఇప్పుడు కాంగ్రెస్ వస్తేనే జనం మనం మంచిగా ఉంటుంది. ఎందుకు అంటే అంతకు ముందు ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మంచి పరిపాలన చేయలేదంటారా? మంచి చెడు అన్నది అంతా పోయింది, లోపడి పోయింది ఆయనది. ఇప్పుడు ఇక ఇది ఈయనేం చేస్తాడో రేవంత్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు ఆయన చెప్పిన 6 గ్యారెంటీల్లో 4 ప్రవేశపెట్టారు, తెలుసా మీకు అవి? ఏమో మాకు తెలియదు మేడం. అదేంటి, ఓటేసారుగా పోయినసారి. ఫ్రీ బస్ అన్నారు. ఇక ఫ్రీ బస్సు నడుస్తుంది, ఆడవాళ్ళది నడుస్తుంది, ఇక మగవాళ్ళది పోయింది. ఎందుకు మీకు సీట్ దొరకట్లేదా? ఇక ఎక్కడ దొరుకుతుంది? కరెంటు బిల్లు 200 లోపు ఉంటే ఫ్రీయే, తెలుసా మీకు అది? ఫ్రీ అంటారు. ఆధార్ అంటారు ఇప్పటికి కూడా అది కొంత ఫ్రీ వస్తుంది. వస్తుందా మీకు? అమలు అయిందా మీకు? అంటే ఇప్పుడు అంత కాల్తలేదు, తక్కువ వస్తుంది. ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షలు. ఆరోగ్యాల కింద 10 లక్షలు. తెలుసా ఇవి మీకు? మాకు తెలియదు మేడం. అదేంటండి, 500కి గ్యాస్ సిలిండర్ వస్తుంది. అది ఎంత ఉంటుందో, అలా ఎన్ని లీటర్లు ఉంటుందో అది. సరే, ఇప్పుడు ఎంపీగా ఎవరికి ఓటేస్తారు మీరు? ఇప్పుడు ఎంపీగా ఇటే వేస్తాం మేము, ఎటు? కాంగ్రెస్కి. ఆయన పరిపాలన బాగుందంటారా ఇప్పుడు వచ్చిన ఈ 3 నెలల్లో? ఈ 3 నెలల్లో ఇంకేం తెలిసి ఆయనది? 4 గ్యారెంటీలను ప్రవేశపెట్టారు కదా, ఇక నడుస్తా అంటే తెలుస్తుంది ఆయన సంగతి. ఇప్పటికైతే అదే ముందు నడుస్తుంది. ఎవరి పరిపాలన బాగుంది? ఇప్పుడు ఈయనదే మంచిగా ఉన్నది, రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీకు నచ్చింది. అయితే ఇప్పుడు ఎంపీగా కూడా ఆయనే గెలిపిస్తారు. ఆయనే గెలవాలి. నమస్తే అండి. నమస్కారం మీ అండి. పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు?
బీజేపీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది మాకు. బీజేపీ ఎందుకంటారు? ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం బాగున్నది భారతదేశంలో. దాని గురించి బీజేపీ వస్తేనే బాగుంటుందని మా ఆలోచన. ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది? పరిపాలన ఒక విధంగా మంచిగా ఉన్నది కానీ కొంచెం మా ఆటో డ్రైవర్ల బతుకులు పూర్తిగా అధ్వానం అయిపోయినాయి. ఎందుకండి? ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం పెట్టేసి మా ఆటో బతుకులు ఆగం అయిపోయినాయి. 10,000 ఇస్తున్నారు కదా, ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు కదా. ఏమి ఇచ్చినా అవి ఏం సరిపోతాయి మాకు? మాకేం సరిపోవు అవి. సరే, ఇది మీ సొంత ఆటోయేనా? సొంత ఆటోనే. ఇప్పుడు మీకే వస్తాయి 10,000. ఉమ్. రోజుకి ఎంత వస్తుందండి మీకు ఈ ఆటో నడిపితే? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం లేదు. ఇప్పుడు అంతా బస్కే పోతాను. ఏమున్నా 100-150 సంపాదించు గగనం అవుతుంది అంతే. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ లేనప్పుడు ఎంత సంపాదించేవాళ్ళు? ఫ్రీ బస్ లేనప్పుడు మామూలుగా 400-500 తిప్పుకున్నంత సంపాదించేది. అయితే ఇప్పుడు 10 సంవత్సరాలు అంటే ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ కాకముందు కేసీఆర్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది? ఈ కేసీఆర్ పరిపాలన కంటే కొంతవరకు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇప్పటి వరకు బెస్ట్. మీకు ఏమేమి పథకాలు అందాయండి? మాకు ఇప్పటి వరకు ప్రస్తుతానికి అయితే ఏం పథకాలు అందలే. ఎందుకని? ఎక్కడ ఏది ఆచరణకు రాలే కదా. ఇప్పుడు 4 గ్యారెంటీలను ఆల్రెడీ అమలు పరిచారు. గ్యాస్ అంతే. 200 ఉచిత బస్సు ప్రయాణం 200కి 200కు యూనిట్ల కరెంట్. కరెంటు మొన్న ఇంకా మాకు బిల్లు రాలే, ఇంకా 0 బిల్లు రాలే. ఇంకా మాకు చూడాలి వేచి చూడాలి. ఇంకోటి 10 ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు. అది పర్వాలేదు. మరి ఇన్ని వస్తున్నాయి కదండి, మరి ఏం రాలేదంటున్నారు? మాకు ఎక్కడ ఇంకా మేము ఆచరణలోకి పోలే కదా. ఇంకా అది ఎక్కడ అమలైందో ఇంకా మాకు తెలియట్లేదు కదా. అమలు పరిచారు కానీ మీకు తెలియలేదు. మాకు తెలియలేదు. అది మీ తప్పు కానీ రేవంత్ రెడ్డి గారు తప్పు ఎలా? తప్పని నేను అంటలేదు, తప్పని అనట్లేదు. మీకు మీ వరకు రాలేదు అంటున్నారు మీరు. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం పెట్టితే పేద ప్రజలకు మేలు జరుగుతుంది. అదేమన్నా మామూలుగా పల్లెటూళ్ళు ఉండేటోళ్ళు అంతా ఎన్నడకో ఒకసారి, నెలకు 2 నెలలకు ఒకసారి బస్సు ప్రయాణం చేసేటోళ్ళు. మామూలుగా ఇప్పుడు ఆ లాభం కూడా నౌకరదారులకే జరుగుతుంది ఎక్కువ శాతం. జాబ్ హోల్డర్స్కే జరుగుతుంది. రెగ్యులర్గా ఫ్రీ బస్సులు వెళ్ళిపోతారు. మామూలు పేదవాళ్ళు ఎన్నడకో ఏడాదికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి టౌన్కి పోతారు. దానివల్ల పేద ప్రజలకు పెద్ద లాభం ఏమి లేదు. మరి గ్యాస్ సిలిండర్ పర్వాలేదు. మరి 200 యూనిట్ల ఫ్రీది అది కూడా ఒక అంతకు అనవసరం. ఈ ఫ్రీలే అనవసరం. అసలు ఈ ఫ్రీలే అనవసరం. ఈ భారం ఎవరికి పడుతుంది? ప్రజలకే పడుతుంది. మరి అందుకని చెప్పి ఇప్పుడు మీరు బీజేపీ గెలవాలి అనుకుంటున్నారా? అవును, సెంట్రల్లో కంపల్సరీ బీజేపీ ఉంటేనే పర్వాలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? ఎండి రాజాక్. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? మోడీ గారు. ఎందుకు మళ్ళీ మోడీ గారు? పనులు చేసిండు కదా, మా పైసలు ఇస్తాడు కదా మోడీ. ఏమి ఇస్తున్నారండి పైసలు? 2,000. 2,000 వస్తుందా మీకు? పింఛనా? పింఛన్ 2,000. కిసాన్ది 2,000 వస్తుంది. అయితే మోడీ గారి పరిపాలనే బాగుందంటారా? బాగున్నది మోడీ గారిది. ఇప్పుడు కూడా ఆయన రావాలి అంటారు, ఆయనకే ఓటేస్తారు. అయితే ఇప్పుడు సీఎంగా మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా, కేసీఆర్ గారిది బాగుందా? అప్పుడు ఎప్పుడు? ఒకప్పుడు కేసీఆర్ది ఉండే. అప్పుడు ఎవరిది బాగుంది? రేవంత్ రెడ్డి గారిదా కేసీఆర్ది ఉండే. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచారు కదా, ఈయనది బాగాలేదా పరిపాలన? సరిగ్గా లేదంటారా? లేదు. ఎందుకని చెప్పండి, పర్లేదు. ఎందుకు? ఆయన ఇంకా చేస్తలేడు కదా పనులు. చేస్తున్నారు కదండి, మొన్నే కదా ఆయన చెప్పిన 6 గ్యారెంటీల్లో 4 అమలు పరిచారు. చెప్పండి, అవేమి మీకు అందట్లేదా? ఇంకా అందలేదా? అంటే మీ వరకు రాలేదా లేకపోతే తెలియదా మీకు? మాకు తెలియదు. మీకు తెలియదు అంటే ఇప్పుడు 200 యూనిట్ల లోపు కాలుస్తే ఫ్రీ, అది తెలుసు. అది తెలుసు. వస్తుందండి మీకు ఇప్పుడు? ఇంకా రాలే కానీ చేస్తానులట. ఇప్పుడు మీరైతే బీజేపీ గెలవాలి అంటారు, అంతేనా? ఓకే అండి, థ్యాంక్ యూ.